ఒక భర్త ప్రతిసారి భార్య అలమారా తెరవడం, ఇన్ని చీరలు ఉన్నా చీరలో చీరలో అని చంపుతుంది, నా డబ్బులు తగిలేయడానికి కాకుంటే ఈ ఆడవాళ్ళకి చీరల పిచ్చే ఏంటో అని అంటుండగా చీరే భార్య అయి సమాధానమిస్తుంది. భర్త గారు, మగవాళ్ళు బట్టలు కొనేది వాడుకొని చింపడానికి, కానీ ఆడవాళ్లు చీరలు కొనేది కేవలం వాడుకోవడానికి కాదు, దాచుకోవడానికి కూడా. అందుకే చీర కట్టిన స్త్రీని అమ్మవార్లా ఉంది అంటారు. ఏ మతం ఆడదైనా సంవత్సరానికి 3 సార్లేగా చీరలు కొనేది. పుట్టినరోజు నాడు, పెళ్లి రోజు నాడు, ఏ సంక్రాంతి, దసరాకో, రంజాన్, క్రిస్మస్ కో. అది కూడా తప్పేనా? ఈ చీరల కథలు మొదలుపెట్టిందెవరు స్వామి? మీ పెళ్లిలో కాదు, పెళ్లి కూతురు చేసినప్పుడు, పీటల మీద కూర్చున్నప్పుడు, ప్రధానంకొకటి, అప్పగింతల్లో ఒకటి, మన ఇద్దరం కలిసి కులికాం చూడు, శోభనానికి కూడా ఒకటి. మర్చిపోయినట్టున్నారు. మీ అమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, మన బంధువులు ప్రేమతో పెట్టినవి. వీటన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క జ్ఞాపకం, ఒక్కొక్క విశేషం దాగి ఉంది. వీటిని చించలేము, అలాగని పంచలేము. ముత్తైదువుకు గౌరవం తెచ్చేది ఈ చీరే. ఆడపడుచుల అభిమానం